చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడిగారా పెద్దగా ఏమవుతారని? నన్నైతే చాలామంది అడిగారు. చుట్టూ ట్రెండ్ని గమనించి నాకు 2 ఫ్యాషనబుల్ ఆప్షన్స్ ఎక్కువగా వినపడేటివి. ఒకటి డాక్టర్, ఇంకొకటి ఇంజనీర్. నేను మ్యాథ్స్ బాగానే చేసేవాడిని కాబట్టి జనాలు అందరూ సజెస్ట్ చేశారు నన్ను ఇంజనీర్ అవ్వమని. వాళ్ళు అక్కడితో ఆగలేదు. ఇంజనీర్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయని, పెద్ద పెద్ద సిటీస్లో సెటిల్ అవ్వచ్చని, కూల్ కార్స్, బైక్స్, పెద్ద ఇల్లులు, వీకెండ్స్ అయితే సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ అంటూ లైఫ్ అంతా చిల్ అని చెప్పారు. కానీ నిజంగా ఒక ఇంజనీర్ లైఫ్ అలానే ఉంటుందా? అసలు ఇంజనీర్ ఎవరు? అంతకంటే ముందు ఇంజనీరింగ్ అంటే ఏంటి? హాయ్ అండ్ వెల్కమ్. నా పేరు చరణ్. నేను ఎన్ఐటికే సురత్కల్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేశాను. ప్రస్తుతం ఒక పిఎస్యూలో ఇంజనీర్లా పనిచేస్తున్నాను. రండి ఈ వీడియోలో కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంజనీరింగ్ అంటే ఏంటని. ఇది ఇంకో బోరింగ్ ఆన్లైన్ క్లాస్ అయితే ఇంకా నేను ఉండనప్పా, వెళ్ళిపోతా. ఇదిగో డ్రాకులా, అట్లా పోద్దప్పా. నువ్వే చెప్పు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో, అట్నే చేద్దాం. చూడు, ఏదన్నా మంచి సినిమాని తీసుకో, దాని ప్రకారం కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయి, చూడడానికి ఎంత కిక్ వస్తుంది. ఆ మంచి సినిమా ఏందో నువ్వే చెప్పు. అది కూడా నేనేం చెప్పాలా? కానీ బాహుబలి గ్రేట్ ఇండియన్ పిక్చర్ కదా, దాన్ని యూజ్ చేయి. కానీ అట్నే చేద్దాం. అంతకంటే ముందు వికీపీడియా ఏం చెప్తుందో చూద్దాం ఇంజనీరింగ్ అంటే ఏంటని. ద టర్మ్ ఇంజనీరింగ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ ఇంజీనియం, మీనింగ్ క్లెవర్నెస్. క్లెవర్ అంట. ఎవరైనా తెలుసా మీకు క్లెవర్గా ఉన్నవాళ్ళు? బాహుబలి 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 అవును, బాహుబలి. ఎలానో చూద్దాం. ఒకప్పుడు మాహిష్మతి రాజ్యానికి కాలకేయులు ఆక్రమణకై వస్తారు. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? బాహుబలి తెలియగలడు అనుకున్నాం కదా. తను ఈ సిచ్యువేషన్ని ఎలా ట్యాకిల్ చేస్తాడో చూద్దాం. ముందుగా మాహిష్మతిపై ఆక్రమణ, దాన్ని కాపాడడం అనే ఒక పెద్ద ప్రాబ్లమ్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్గా విడగొట్టాడు. ఫస్ట్, కాలకేయుల కన్నా బాహుబలి వాళ్ళ దగ్గర తక్కువ సైన్యం ఉంది. సెకండ్, బాహుబలికి పెద్ద పనికొచ్చే యుద్ధ యంత్రాలు చిక్కలేదు. థర్డ్, కాలకేయుల దగ్గర కొంతమంది అమాయక ప్రజలు బందీలుగా ఉన్నారు. ఫోర్త్, నెగిటివిటీ, అపశకునం నాయుడు. ఒక్కడు స్టార్ట్ చేస్తాడో మరణం 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 అని ప్రతి ఒక్కడు భయపడిపోయి వస్తారు. సో ఈ 4 ప్రాబ్లమ్స్ని బాహుబలి ఎలా సాల్వ్ చేస్తాడో చూద్దాం. త్రిశూల వ్యూహంతో ఫస్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు. సెకండ్ ప్రాబ్లమ్ని తన దగ్గర ఉన్న టెంట్స్, పెట్రోల్, బాణాలను వాడి పరిష్కరిస్తాడు. థర్డ్ ప్రాబ్లమ్ని తన దగ్గర ఉన్న స్కిల్ఫుల్ సైన్యం ద్వారా డీల్ చేయగలుగుతాడు. ఫోర్త్ ప్రాబ్లమ్ని మరణం డెఫినేషన్ మార్చేసి సిచ్యువేషన్నే తిరిగేస్తాడు. సో ఈ విధంగా మన దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఉంది బాహుబలి క్లెవర్ అని. కానీ తను క్లెవర్ ఎలా అయ్యాడు? ఊహించుకుందాం, చిన్నగా ఉన్నప్పుడు బాహుబలి ఒలింపియాడ్ కమ్, ఐఐటి ఫౌండేషన్ కమ్, టెక్నో స్కూల్కి వెళ్ళాడని. అక్కడ సిచ్యువేషన్ కొద్దిగా ఇలా ఉంటుంది. బాబు, ఈరోజు మనము యుద్ధ విద్యలు అనే సబ్జెక్ట్లో 3 డిస్క్రిప్షన్ క్వశ్చన్స్ని చూడబోతున్నాం. 1 చక్రవ్యూహం, 2 గరుడ వ్యూహం, 3 త్రిశూల వ్యూహం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ ప్రకారము చక్రవ్యూహం, గరుడ వ్యూహం ఖచ్చితంగా అడుగుతున్నారు. కాబట్టే మనము త్రిశూల వ్యూహాన్ని చాయిస్ వదిలేయచ్చు. అనవసరంగా మీరు టైం వేస్ట్ చేయకండి, ఓకే? రే చోటా బాహుబలి, ఏం చేస్తున్నారా? నిద్రలేవై గబ్బునేలా. బాబు, మనకు మార్కులు, ర్యాంకులు రావాలి. ప్రతి ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేసేటోడు గొప్పోడు కాదు, ఎక్కువ మార్కులు తెచ్చినోడే గొప్పోడు అవుతాడు. ఓకే సార్. కాబట్టే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నాను కదా, చక్రవ్యూహం, గరుడ వ్యూహం, ఆ 2 కూడా 20 సార్లు ప్రాక్టీస్ చేసుకొని తీసుకురండి. అట్నే ప్రాక్టీస్ చేద్దాం, అర్థమైందా? ఓకే సార్, అట్నే ప్రాక్టీస్ చేద్దాం. జస్ట్ ఇమాజిన్, ఒకవేళ బాహుబలి ఆ సార్ చెప్పిన విషయం నమ్మేసి త్రిశూల వ్యూహం అనే ఒక టాపిక్నే గమనించుకునే పోయింటే పరిస్థితి ఏంది?
నిండా మాయిష్మతి ముంగే. సో క్లవర్ అవ్వాలంటే ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి, గమనించాలి. మామా టెంట్స్ చూసారా, సూపర్ క్వాలిటీతో ఉన్నాయి, బాగా దట్టంగా ఎర్ర రంగులో. గమనించేస్తే సరిపోతుందా? ఆలోచించాలి, ఊహించాలి కూడా. బల్ల దగ్గర కత్తుల రథము, ఎక్కువ బాణాలు వేసే యంత్రాలు ఉన్నాయి. మన దగ్గర చూస్తే ఇంకా రాళ్ళు వేసే యంత్రాలు మాత్రమే ఉన్నాయి. అసలు ఎట్లా గట్టెక్కలా ఈ పరిస్థితిని? మన దగ్గర టెంట్స్ ఉన్నాయి, బాగానే దట్టంగా ఉన్నాయి, పెట్రోల్ కూడా ఉంది. ఈ టెంట్స్ని పెట్రోల్లో ముంచేసి రాళ్ళకు కట్టేసి ఇసిరేసి దాన్ని మంట పెట్టేస్తే పనిచేస్తుందేమో. ట్రై చేద్దాం రేపు పొద్దున. ఇమాజిన్ చేసుకుందాం, యుద్ధ యంత్రాలతో జరిగినట్టే బాహుబలికి సైనికుల అలాట్మెంట్ టైంలో కూడా పార్షాలిటీ జరిగిందని. అంటే మనోడి దగ్గర తక్కువ మంది సైన్యం ఉన్నట్టు. సో త్రిశూల వ్యూహం ఇంప్లిమెంట్ చేసే టైంలో ఎవడు పడితే వాడిని గుర్రాల మీద వేసుకొని తీసుకెళ్ళిపోతాడు. ఒకడు గురుజీసి బాణాలు బాగా వేయగలడు, ఒకడు మల్ల యుద్ధంలో గొప్పోడేంటాడు, ఒకడు గుర్రాల్ని బాగా తోలగలడు, ఇంకోడు గుర్రాల్ని బాగా తోమగలడు. సో ఒక మిక్స్డ్ గ్రూప్. అప్పుడు కాలకేయులు అమాయక ప్రజలను అడ్డుగా వాడతారు. ఈసారి బాహుబలి గమనించి, ఆలోచించి, ఊహించి ఆర్డర్ ఇస్తాడు అమాయక ప్రజల కాళ్లకు తాడురాళ్ళను వేసి కాపాడమని. కానీ ఆ మిక్స్డ్ గ్రూప్ నుంచి మల్ల యుద్ధం బాగా చేసి గురి చూసి రాళ్ళు వేయడం తెలియనోడు రాళ్ళు వేస్తే సో క్లవర్ అవ్వాలి అంటే ఏదో ఒక స్కిల్ ఉంటే సరిపోదు, సరైన స్కిల్ ఉండాలి. సరే ఇవన్నీ ఉన్నాయనుకుందాం, కానీ మనసులో ప్రశాంతత లేకపోతే? బాణాలు వేసే యంత్రాలు, కత్తుల రథం అన్నీ బల్లాలుడికేనంట. నువ్వు అడ్డు చెప్పుండాల్సింది బాహు. అంటే నేను అడగలేనా? నాకు మాటలు రావనా? జాగ్రత్త మామ, నువ్వు ఈ మధ్య ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. ఈ క్రమంలో బాహుబలి టెంట్స్, పెట్రోల్ గమనించడం మర్చిపోతాడో నెక్స్ట్ రోజు యుద్ధంలో ఓడిపోతాడు. కాబట్టే క్లవర్ అవ్వాలి అంటే ప్రశాంతమైన మనసు కూడా ఉండాలి. ఇక ఆరో గుణం, కొత్త కోణాల నుండి విషయాలను గ్రహించడం. ఫర్ ఎగ్జాంపుల్, అందరూ మరణం మరణం అని భయపడిపోయి పారిపోతూ ఉంటే బాహుబలి మాత్రం ఏం చేశాడు? మరణం అంటే చావడం కాదు, మరణం అంటే భయపడడం, శత్రువు మనకన్నా గెట్టోడు అనుకోవడం అని మరణాన్ని ఒక కొత్త కోణం నుండి గ్రహించాడు. అలా తన సైనికుల్లో ఊపు నింపి యుద్ధంలో గెలుస్తాడు. కాబట్టే క్లవర్ అవ్వాలి అంటే న్యూ పర్సెప్షన్స్ ఎప్పుడూ ఉండనే ఉండాలి. ఇక చివరిగా ముందుగా డిస్కస్ చేసుకున్న 6 గుణాలను పదే పదే ప్రాక్టీస్ చేసి వాటిని ఇంప్రూవ్ చేసుకోవడం. ఇప్పటివరకు మనం గమనిస్తే 2 స్టేట్మెంట్స్ వచ్చాయి మనకు. స్టేట్మెంట్ ఏ, ఇంజనీరింగ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ ఫర్ క్లవర్నెస్. స్టేట్మెంట్ బి, బాహుబలి హ్యాస్ గాట్ ఎ క్లవర్ మైండ్. సో స్టేట్మెంట్ ఏ అండ్ స్టేట్మెంట్ బి నుంచి మనం లాజికల్ కంక్లూజన్ ఏంటి? బాహుబలి హ్యాస్ గాట్ ఇంజనీరింగ్ మైండ్, హెన్స్ ప్రూవ్డ్. అయ్యో, లాస్ట్లో ఆ డైలాగ్ రాకపోతే ఎట్లా? మార్కులే పడవు. సో ఇంజనీరింగ్ అంటే ఇదే. ఏదో ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది, దాన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్గా డివైడ్ చేసుకోవడం. ఒక్కో చిన్న ప్రాబ్లమ్ని ఒక్కోసారి ఒక్కో విధంగా సాల్వ్ చేయడం. మీకు ప్రయాణ సమస్యలు ఉన్నాయా? వాటి కోసం కార్లు, బస్సులు, ట్రైన్లు, విమానాలు, ఈ మధ్యకాలంలో రాకెట్లు. మన ఊరి తాగునీటి అవసరాల కోసం మనం ఏమేం కట్టుకుంటాం? డ్యామ్స్, కెనాల్స్, సిటీ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్, ఇండ్లలో వాటర్ ప్యూరిఫైయర్స్. బోర్ కొడుతోందా? యూట్యూబ్, ఓటీటీ యాప్స్, సోషల్ మీడియా, అవి రన్ అవ్వడానికి సెల్ ఫోన్స్, సిగ్నల్స్, టవర్స్, సర్వర్స్, ఇవన్నీ రన్ అవ్వడానికి ఎలక్ట్రిసిటీ అవసరం. ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి హైడల్, థర్మల్, న్యూక్లియర్, సోలార్ పద్ధతులు. ఈ పవర్ ప్లాంట్స్ని సెటప్ చేయడానికి సిమెంట్, టర్బైన్స్, జనరేటర్స్. వీటిని ఎలా తయారు చేస్తాం? మినరల్స్, కెమికల్స్, మెటల్స్, ఇవి ఎక్కడ దొరుకుతాయి? భూమి లోపల. అవి తవ్వి తీయాలి. అయ్యే బాబోయ్, తీగలాగితే డొంక కదిలినట్టు నేను చెప్పేది ఏంది ఇంకా రవ్వంతా. అది ఇంజనీరింగ్ అంటే.
ఈ ప్రకారం ఇంజనీరింగ్ ఈడుంది ఆడలేదని డౌటే లేదు. యాడాడ చూసినా ఆడాడే కనపడుతుంది. ఇక ఇంజనీరింగ్లో పనికొచ్చే ముఖ్య గుణాలు ఏంటి? గమనించడం, ఆలోచించడం, ఊహించడం, సరైన నైపుణ్యాలు కలిగి ఉండడం, ప్రశాంతమైన మనసుతో ఉండడం, కొత్త కోణాల నుండి విషయాలను గ్రహించడం, అభ్యసించడం. ఇక వెళ్ళిపోయే ముందు ఒక చిన్న ప్రశ్న. మనం బాహుబలికి ఇంజనీరింగ్ మైండ్ ఉందని అనుకున్నాం, కానీ బాహుబలిని ఇంజనీర్ అనొచ్చా? అనలే. ఎందుకంటారా? మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కుదిరితే బెల్ ఐకాన్ కొట్టండి. హ్యావ్ ఎ గుడ్ టైమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.